అమరావతిలో ఆగిపోయిన రామారావు అనే రైతు గుండె సాక్షిగా క్యాపిటల్ ముసుగులో ఏం జరుగుతుందో చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తానన్న చంద్రబాబు అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి నీళ్లు ఎత్తిపోయడానికి 3 నుంచి 4,000 కోట్లు ప్రజాధనం తగలేసిన చంద్రబాబు భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసి ఇస్తానన్న రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా 11 ఏళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రైతులకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు విసిరికొట్టిన చంద్రబాబు భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతానని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్న చంద్రబాబు శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంటు ఖర్చు కాకుండానే 21 నెలల్లో చంద్రబాబు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారనే విషయం మీకు తెలుసా? కేవలం 1, 2, 3, 4 టవర్లలో కరెంటు వైర్లకు, ప్లంబింగ్ పనులకు, అలారం సిస్టంకు, లిఫ్టులకు అక్షరాల 2,316 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? తెలియకపోతే చెబుతాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో చెప్పుకోవడానికి బాగుంటుంది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. శాశ్వత హైకోర్టుకు సంబంధించి, అలాగే శాశ్వత సచివాలయానికి సంబంధించి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారన్న అంశాలకు సంబంధించి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. సార్, ఏ రకంగా ఇక్కడ దోపిడీ జరుగుతోందన్న విషయం, నా క్యాపిటల్, నా కరప్షన్, నా ఇష్టం అంతా. ఎవరైనా సరే అమరావతి గురించి మాట్లాడితే వాళ్ళకి అమరావతి ద్రోహి, రాజధాని ద్రోహి అని ముద్ర వేస్తా. నేను మాత్రం నా క్యాపిటల్లో నా కరప్షన్ కంటిన్యూ చేస్తా అన్నట్లుగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సచివాలయం 1, 2, 3, 4 టవర్లు, గవర్నమెంట్కి సంబంధించి ఒక టవర్, జిఐడి టవర్. ఈ టవర్లు ఎంతకు ఒక్కొక్క కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు, 2018లో ఎంతకు అప్పగించారు, 2025 నాటికి ఎంతకు పెంచేశారు, ఓవరాలుగా పెరిగిన వ్యయం వెనుక జరిగినటువంటి దోపిడీ ఎంత? సింపుల్ సార్. సచివాలయం 1, 2 టవర్లు, నిర్మాణ సంస్థ షాపూర్జీ, పల్లోంజీ. 2018లో ఆ సచివాలయం 1, 2 టవర్ల నిర్మాణానికి 932 కోట్లు అంచనా సార్. 932 కోట్లు. తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2025 వచ్చేటప్పటికి అదే 1, 2 టవర్ల వ్యయం ఎంతకు పెరిగిందయ్యా అంటే 1,763 కోట్లకు పెరిగింది సార్. ఆ లెక్కన పెరిగిన వ్యయం ఎంత? 830 కోట్లు. ఎందుకు పెరిగింది 830 కోట్లు? ఇసుక ధర ఏమైనా పెరిగిందా? సిమెంట్ ధర పెరిగిందా? స్టీల్ ధర పెరిగిందా? కూలీల ధరలు పెరిగాయా? లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి కూలీలు పెరిగాయా? డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయా? నిర్మాణ సామగ్రి పెరిగిందా? ఉచిత ఇసుక. తరువాత ఇవి కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్కౌంట్లు, రిబేట్లు, వాళ్ళపైన మనం కురిపించినటువంటి వరాలు, ప్రేమలు అవన్నీ సెపరేట్. ఏమీ లేకుండానే 830 కోట్లు పెంచేశారు సార్. 932 కోట్ల నుంచి 1,763 కోట్లకు. సచివాలయం 1, 2 టవర్ల పరిస్థితి అయితే 3, 4 టవర్లు. ఇది ఎల్ఎన్టీ నిర్మిస్తుంది. 785 కోట్లు 2018లో. ఆ తర్వాత ఇప్పుడు ఎంత అయింది తెలుసా సార్? 1,545 కోట్లయింది. ఓవరాల్గా ఎంత దోపిడీ జరుగుతోందో తెలుసా? 761 కోట్లు. జిఏడి టవర్ ఎన్సీసీకి ఇచ్చారు 554 కోట్లు. 2018కి 554 కోట్లుంటే 2025 నాటికి 1,046 కోట్లయింది. 492 కోట్లకు పెరిగింది సార్ దాని విలువ. అదనంగా 492 కోట్లు పెంచేశారు. మొత్తం విలువ సచివాలయం 1, 2 టవర్లు, సచివాలయం 3, 4 టవర్లు, జిఏడి టవర్ మొత్తం కలిపితే 2,271 కోట్లు 2018లో ఉంటే 2025 నాటికి 4,354 కోట్లకు చేరింది సార్. 2,083 కోట్ల అదనంగా పెరిగిపోయింది. అవే బిల్డింగ్లు అప్పుడే నోరు తెరుచుకున్నాం 2018లో. 2025 వచ్చేటప్పటికి చూడండి ఎలా పెరిగిందో. 2025 వచ్చేటప్పటికి 4,354 కోట్లకు పెరిగింది. 2018కి 25కు 2,083 కోట్ల రూపాయలు తేడా కనిపిస్తోంది. ఒక చదరపు అడుగు విలువ 4,350 రూపాయలుగా ఉంది. ఇదే ఈ దేశంలో హైయెస్ట్ అప్పటికి.
అప్పటికి ఇప్పటికి కూడా 2018 నాటికి ఉన్నటువంటి 4350 అనేదే ఈ దేశంలోనే హైయెస్ట్ ఉంది. హై రైజ్ బిల్డింగ్స్, ఇక ఇటాలియన్ మార్బిల్స్, ఇంకా ఏమంటారో తెలియదు, అవన్నీ తీసుకొచ్చి కట్టినా 3000 దాటదంటారు, లేదా 3500 అనుకున్నాం. కానీ 4350 రూపాయలకి ఇచ్చారు కదా. ఇదేంటిది? ఈ సచివాలయం శాశ్వత సచివాలయం. అదే మనకి అంతకుముందు కట్టారు కదా. మనకి అంతకుముందు కట్టిన సచివాలయం అంటే టెంపరీ సచివాలయం, తాత్కాలిక సచివాలయం. ఈ తాత్కాలిక సచివాలయానికి 19,000 అయింది సార్ చదరపడుకి. అంత ఖర్చు పెట్టిన ఘనత మనదే. తరువాత అది ఏ రకంగా ఉంది, వర్షం వస్తే ఎలా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా ఒక్కసారి చూడండి సార్, చదరపు అడుగు విలువ ఆ రోజు 2018లో 4350 రూపాయలు ఉంది. 2025 వచ్చేటప్పటికి 8339 రూపాయలకు పెరిగింది. ఓవరాల్గా ఒక చదరపు అడుగు మీద ఎంత పెరిగిందయ్యా అంటే 3989. ఈ పెరిగిన వ్యయమే చాలా అధికం. అసలు కాదు, పెరిగింది చూస్తేనే దాంతోనే కట్టేయచ్చు బిల్డింగ్. అసలు చూస్తే 8339. నోరెళ్ళబెట్టారు కదా. ఇక్కడికి అయిపోలేదు. క్యాపిటల్ ఫైల్స్ ఇంకో పేజీ ఓపెన్ చేస్తున్న అద్భుతమైన పేజ్ ఉంది. ఆ పేజ్ చూశారంటే కళ్ళు తిరిగి కింద పడతారు, అవాక్ అవుతారు, మూర్ఛరోగం వచ్చినా వస్తుంది. 2316 కోట్లు సార్. ఇది కాకుండా ఈ 4354 కాకుండా 2316 కోట్ల రూపాయలు కేవలం లిఫ్ట్లు పెట్టడానికి, వైరింగ్ కోసం, అలాగే అలారం సిస్టమ్ కోసం, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లు అదనంగా కేటాయించారు సార్. మొన్న రిలీజ్ చేశారు. ఈ 2316 కోట్లను కూడా కలుపుకుంటే చదరపు అడుగు 12,779 రూపాయలు అవుతుంది సార్. చదరపు అడుగుకి అయ్యే ఖర్చు ఎంత? ఎస్ఎఫ్టీకి 12,779 రూపాయల లెక్కన ఈరోజు మనం అక్కడ ఖర్చు పెడుతున్నాం. ఇది అసలు సిసలైన పేజ్. నెక్స్ట్ ఇంకా ఉంది, చాలా ఉంది. నెక్స్ట్ శాశ్వత హైకోర్టు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒకసారి చూద్దాం సార్. శాశ్వత హైకోర్టు, ఎస్, శాశ్వత హైకోర్టు పేరుతో జరుగుతున్న దోపిడీ అంచనా వ్యయం ఎంతంటే 752 కోట్లు. కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 786 కోట్లు. అదనంగా పన్నుల కింద ఇచ్చే మొత్తం 138 కోట్లు అదనంగా ఇస్తున్నాం. ఎందుకంటే పాపం ఇసుక ఎక్కడ మన కృష్ణానది నుంచి తవ్వుకు రావడానికి ఫ్రీనే కదా. ఆ తవ్వుకు రావడం కూడా వాళ్ళకి కష్టమే కదా. అదనంగా వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అలా 138 కోట్లు అదనంగా ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా 2316 కోట్లు ఏది కరెంటు వైర్లకి, ప్లంబింగ్ పనులకి. అందులో హైకోర్టుకి 556 కోట్లు సార్. అందులో షేరు 556 కోట్లు షేర్ ఉంది. అంటే కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 786 కోట్లు, అదనంగా పనుల కింద మనం ఇచ్చేది 138 కోట్లు, వైరింగ్ ప్లంబింగ్ కోసం ఇస్తున్న మొత్తం 556 కోట్లు. చూస్తే మొత్తంగా హైకోర్టుకి అవుతున్న ఖర్చు 1480 కోట్లు. హైకోర్టుకు మాత్రమే. తెలంగాణలో ఇక్కడ పదే పదే మాట్లాడుకున్నాం, ఇక్కడ సచివాలయాన్ని కేవలం 550 నుంచి 600 కోట్లతో గట్టిపడేశారు. అద్భుతమైనటువంటి నిర్మాణం. పార్లమెంటు భవనం 900 కోట్లతో నిర్మించారు కొత్త పార్లమెంట్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక హైకోర్టుకు మాత్రమే 1480 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ హైకోర్టు తర్వాత ఇంకా చూపించండి సార్. అసెంబ్లీ చూద్దాం. శాశ్వత అసెంబ్లీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ అంచనా వ్యయం 590 కోట్లు. కాంట్రాక్ట్ సంస్థ కోట్ చేసిన ధర 617 కోట్లు. అదనంగా పన్నుల కింద ఇచ్చే మొత్తం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి, సంతర్పణ చేసుకోవాలిగా, 107 కోట్లు. వైరింగ్ ప్లంబింగ్ కోసం 2316 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇది కరెంటు కోసం, ప్లంబింగ్ కోసం, పైపులు వేయడం కోసం, అలారం సిస్టమ్ కోసం, లిఫ్ట్ల కోసం అదనంగా మనమే ఇస్తున్నాం. అది 2316 కోట్లు. అందులో షేర్ ఎంత అయ్యా అంటే అసెంబ్లీకి 424 కోట్లు అసెంబ్లీ కోసం. ఏది కరెంటు వైర్లు రావడానికి. ఈ కరెంటు వైర్లకి ఇస్తున్నారే 424 కోట్లు. ఆల్మోస్ట్ మన సచివాలయం అయిపోతుంది, తెలంగాణ సచివాలయం. ఆల్మోస్ట్ తెలంగాణ సచివాలయం కట్టేయచ్చు సార్. అదేవిధంగా హైకోర్టుకి ఇచ్చినటువంటి 500 కోట్ల 550 కోట్లతో కూడా తెలంగాణ సచివాలయం కట్టుకున్నంత. ఏది వైరింగు ప్లంబింగ్ చేస్తున్నటువంటి ఖర్చు మాత్రమే. మొత్తంగా శాశ్వత అసెంబ్లీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ ఎంతంటే 1149 కోట్లు. దీనికి నిర్మాణం మొత్తం అయ్యేటటువంటి ఖర్చు 1149 కోట్లతో అసెంబ్లీ కట్టుకుంటున్నాం మనం. ఈ రేట్లతో ఈ దేశంలో ఎక్కడైనా ఏ భవనమైనా కట్టిన చరిత్ర ఉందా? ఏంటి దోపిడీ, ఏంటి రేట్లు?
ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలంటే మీరు, నేను, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తరాలు. ఎన్ని అప్పులు చేశారు ఇప్పటి వరకు? అక్కడ పిచ్చి మొక్కలు పీకడానికి, నీళ్ళెత్తి పోయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు కదా. అది శాశ్వతంగా పూర్తి స్థాయిలో ఎత్తిపోతలంతా అవడానికి 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు అవుతుందంట. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం తీసుకొస్తున్నటువంటి డబ్బంతా అప్పుల రూపంలో తీసుకొచ్చి ఆ అప్పుల్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నాము. మన భవిష్యత్తు పైన, మన పిల్లల భవిష్యత్తు పైన చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనులు సరిగా మొదలు పెట్టకుండానే 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కసారి ఆ అప్పుల చిట్ట చదివి వినిపిస్తాను. స్క్రీన్ పైన చూడండి సార్. క్యాపిటల్ ఫైల్స్ ఏ రకంగా ఉందో. రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, KFW జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్లు, అలాగే NABFID నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి 7,500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ APPFCL నుంచి 1,500 కోట్లు, NABARD నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 7,387 కోట్లు. మొత్తం రాజధాని అప్పు 47,387 కోట్లు. ఇది ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి మన నెత్తిన రుద్ది, అప్పులేమో మనం కట్టుకుంటాం, కాంట్రాక్టు సంస్థలకేమో వరాలు కురిపిస్తాం, అత్యధిక ధరలకు పనులు అప్పగించి దోపిడీకి తెరతీస్తాం. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి తంతు. దీనిపైనే మాట్లాడదాం.